నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్. సో ఈ బెట్టింగ్ యాప్స్తో ప్రస్తుతానికి పంజగుట్ట పోలీసులు దాదాపుగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్కు, యూట్యూబర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయినటువంటి విష్ణుప్రియ, టేస్టీ తేజ కూడా ఉన్నారు. మరి వాళ్ళ తరపున అంటే దాదాపుగా వాళ్ళకి నోటీసులు అందిన తరువాత వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారని, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని కొన్ని అంశాలు కూడా రావడం జరిగింది. వాళ్ళ తరపున ఆర్జే శేఖర్ భాష పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ఏం జరిగింది, అసలు వీళ్ళ విషయంలో శేఖర్ భాష ఎందుకు స్టాండ్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష. సో ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్, ఎప్పుడు మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నా ఏదో ఒక బర్నింగ్ ఇష్యూ మీద మాత్రమే కూర్చుంటున్నాం. సో మొన్నటి వరకు ఇతర అంశాల మీద కూర్చున్నాం. ఇప్పుడు తాజాగా బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ విషయంలో విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున అసలు మీరు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు, దానికి మీకు ఏంటి సంబంధం? అసలు స్టాండ్ తీసుకోవడం ఏం లేదండి. మీ ఫ్రెండ్కి అయితే మీరు ఎలా అడుగుతారు ఫోన్ చేసి, ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి ఏదో కేసు పడింది అని చెప్పి మీరు ఫోన్ చేస్తారు కదా అప్లికేషన్లో, అరే ఏమైందిరా అంత ఓకేనా అన్నట్టుగా నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను. బికాస్ కలిసి పని చేసుకుని పేర్లు బయట రాగానే కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళకి ఏం ఐడియా లేదా, ఏదో పిచ్చి న్యూస్ అనుకుంటాను, తప్పుడు న్యూస్లని మా మీద సర్క్యులేట్ చేస్తున్నారు, అది ఇది మన వీడి మీద కేసు లేదా ఇది అనుకున్నాను. సర్లే నేను కనుక్కుందాం అని చెప్పి తెలిసిన సోర్సెస్తో కనుక్కుంటే కాసేపటికి నాకు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత అవునరా పెట్టారు కేసు 318, అంటే సెక్షన్ 318 అంటే 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష, లేకపోతే ఫైన్, లేకపోతే 2 తీవ్రతను బట్టి. మొదటిసారి చేస్తే ఫైన్ పడవచ్చు, రెండోసారి కూడా ఇంకా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మూడో కేసులకి అయితే జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏ రకమైన ఈ లీగల్ దీంతో ఎప్పుడు రాలా, ఎప్పుడు ఏ కేసు ఫేస్ చేసింది లేదు వాళ్ళకి. సో నేను చెప్పాను, అంటే నాకు తెలిసి ఈ సెక్షన్కి అయితే అరెస్టులు అట్లాంటివి ఉండవు, బట్ మీరు ముందుగానే వెళ్ళి అక్కడ జస్ట్ పోలీస్ స్టేషన్లో వివరణ ఇచ్చుకుంటే సరిపోతుంది. 41 నోటీస్ తోటి పోతుంది, అంటే స్టేషన్ బెయిల్ లాగా. దానికి మళ్ళీ మీరు భీష్మించుకొని కూర్చొని ఉంటే రాము అమ్మో భయము అన్నారంటే అది పెద్దదవుతా అనవసరంగా అరెస్టులు వాటి దాకా వెళ్తాయి. లేదు మీరు లాయర్ని పెట్టుకొని యాంటిసిపేటరీ బెయిల్స్ అవన్నీ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. ఇంకా చెప్పాను ఇది ఒక దారి ఉంది, ఫస్ట్ వెళ్ళి కనపడదు. ఎందుకంటే సెక్షన్ పెద్ద తీవ్రత అయితే కనపడలేదు. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళు డైరెక్ట్ యాప్ చేసిన వాళ్ళు కాదు, ఆడిన వాళ్ళు కూడా కాదు కాబట్టి. సో ఆ కోణంలో చెప్పడం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా, ఇలా చేయొచ్చు అని చెప్పి. సరే తర్వాత సరే నాకు తెలియదు, బేసికలీ వాళ్ళు వేరే ఏరియాలో అక్కడ ఉంటారు, నేను మాది పంజగుట్టే కాబట్టి. సో నాది ఒక కేసు ఉంది, ఒక అమ్మాయి నన్ను వేధిస్తుందని చెప్పి పంజగుట్ట పిఎస్లో కేసు పెట్టారు. నాకు అలా కాస్త పిఎస్ 2-3 సార్లు ఇల్లు వచ్చిన దీంట్లో. సరే రా నేను తీసుకెళ్తాను, కొంచెం ధైర్యం కోసం తేజ వస్తానంటే సరే నేను కూడా వస్తాను పద అని చెప్పి బయలుదేరి వెళ్దాం అనుకునే టైంకి అక్కడ ఆల్రెడీ 4 ఆ టైంలో ఆల్రెడీ వచ్చాడు. బట్ మాకు ముందుగానే తేజకి బాగా ఫోన్లు మోగిపోతూ ఉన్నాయి. అవును, ఇంకా రకరకాల క్వశ్చన్లు ఫోన్ చేసి కట్ చేస్తే అది కూడా వేసేయడం, తెల్లారిందో తేజ ఇలా రకరకాల టైటిల్స్ పెట్టి వేసుకుంటున్నారు. మనోడు కొంచెం బాగా అంటే ఒక భయం అయితే దీనికి తోడు అల్లుడికి తోడు గిల్లుడు అన్నట్టు అది కూడా అయిపోయింది. సరే తేజ ఏం చేశాడు, వద్దన్నా అక్కడ మీడియా గట్టిగా ఉన్నట్టున్నారు, వస్తే ఇంకేదేదో వేస్తారు, ఇప్పటికే ఆల్రెడీ రకరకాల టైటిల్స్ వేస్తున్నారు అంటే సరే నేను వెళ్ళి రిప్రజెంట్ చేస్తాను అట్లీస్ట్ నేను. అలాగే విష్ణుని కూడా చెప్తాను, విష్ణు కూడా చెప్పాను నేను. విష్ణు ఏమైందంటే అంతకుముందు రోజు రాత్రి చెప్పాను, తర్వాత నెక్స్ట్ రోజు మధ్యాహ్నానికి ఇంకా ఈ మీడియా వరుస పెట్టి కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ చేసేసుకుంది ఫోన్. ఇంకా తర్వాత విష్ణుకి నాకు కూడా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అంటే వీళ్ళు అబ్స్కాండ్ అవ్వటం అనేది ఇది ఫేక్ అని అయితే అబ్స్కాండ్ ఎందుకు అవుతారండి? అబ్స్కాండ్ అయితే అంత భయంకరమైన సెక్షన్ ఏం కాదు అది. ఓకే. సో తర్వాత నేను వెళ్ళి సార్ ఇట్లా ఇది వాళ్ళు కొంచెం మీడియా ఉండడం వల్ల ఆగుతున్నారు, లేకపోతే వాళ్ళు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే మరి చూడండి 2-3 రోజుల లోపల ఏదో వస్తే మంచిదంటే సరే అది వచ్చిన తర్వాత మీడియాకి అదే దాన్ని పోలీసులు యాక్సెప్ట్ చేశారు. అంటే మీ మాటల్ని 2-3 డేస్లో వాళ్ళు వస్తారు అనే మాటని యాక్సెప్ట్ చేశారు. ఎవరైనా సరే వాళ్ళ తరపు నుంచి వెళ్ళి అడిగితే ఎందుకంటే మీరు కూడా మీడియా అంటే లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మీరు కూడా మాట్లాడారు, 2-3 డేస్లో తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పారు. తర్వాత చెప్పడం జరిగింది, మీడియాకి కూడా అదే చెప్పాను. చెప్పిన తర్వాత
సరే అక్కడ మొత్తం సర్లే వాళ్ళు రారనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తేజకు కొంచెం ధైర్యం వచ్చింది. సర్లే అన్న రేపు అక్కర్లేదు, ఇప్పుడు ఎవరు లేరు కదా, మళ్ళీ రేపు పొద్దునే వచ్చేస్తారేమో, అదేదో ఇప్పుడే వచ్చేస్తాను రాత్రి అని చెప్పి తను అంటే మీరున్నారా తేజ వచ్చినప్పుడు? కొంచెంసేపు ఉండి నేను తేజ వచ్చాక నేను వెళ్ళిపోయాను. ఓకే. అది సో మరి లోపల తేజాని అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? బయటకు వచ్చాక మీరు తేజాను అని అడిగారా? ఇంక మామూలు రొటీన్ అసలు, అంటే ఏం ప్రమోట్ చేసావు, ఏ యాప్లు ప్రమోట్ చేసావు, మీకు ఎవరు మీకు ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరు తీసుకొచ్చారు, మిడిల్ మ్యాన్ ఎవరు, ఎంత ఇస్తారు, ఎన్ని చేసావు, ఇప్పుడు దాకా ఎంత సంపాదించారు, ఇలాంటివన్నీ. ఓకే. వీళ్ళ ఐడీస్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఏది మీ ఫేస్బుక్ ఐడి ఏంటి, యూట్యూబ్ ఇన్స్టా ఐడి, ఎంత ఉన్నారు సబ్స్క్రైబర్లు, జనరల్గా అది ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా అదే. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే తాజాగా ఈ రోజు విష్ణు కూడా వెళ్ళడం జరిగింది. విష్ణుతో పాటు మీరు ఏమైనా వెళ్ళారు ఈ రోజు? లేదు, విష్ణు కోసం నేను యాక్చువల్గా వెళ్ళలేదు. అంటే విష్ణుకి తర్వాత నాకు కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఓకే. అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. అంటే ఈ రోజు మార్నింగ్ మేము న్యూస్ లో చూస్తుంది ఏంటంటే వేరే పని మీద వెళ్ళాను యాక్చువల్గా. ఓకే. సో యాక్చువల్గా నేను తేజకు కూడా నేను చెప్పింది అదే ఏంటంటే, ఆ రోజు పొద్దున్న మార్నింగ్ 10 o'clock కొన్ని ఏవో ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర, నేను పెట్టిన కేసుకి సంబంధించి. ఆ ఎవిడెన్సెస్ ఆఫీసర్కి సబ్మిట్ చేద్దాం, నేను ఎట్లాగో వెళ్ళేది ఉంది, వెళ్ళినప్పుడు ఎట్లా కనుక్కుంటాను, నీ గురించి అడుగుతానులే అని చెప్పా. ఓకే. అప్పుడు సరే నేను పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు వెళ్ళాల్సి ఉంది. నాకు ఏదో కొంచెం అలా లేట్ అయిపోయి, సర్లే ఎట్టగో నువ్వు 4 గంటలకు వస్తావు, అప్పుడే కలిసిపోదాం, నా పని నీ పని చూసుకోవచ్చు అనుకున్నాం. కానీ తర్వాత మనోడు కొంచెం ఉంటే సర్లే నేను పోయి అనుకున్నాను. నేను పోయినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ ఆఫీసర్కి ఏదో సెలవులో ఉన్నారు, ఏదో అయింది. ఓకే సరే అని చెప్పి నేను నా పని, నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అక్కడ ఆయన సబ్మిట్ చేసి ఆయనకి అప్పు చెప్పాను. బట్ తర్వాత తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత ఇది విషయం అందరూ వెళ్ళిపోయాక తేజ వచ్చాడు. కాకపోతే ఈ ఆఫీసర్కి నేను ఇచ్చిన డాక్యుమెంట్స్, సార్ ఇవి పలానా చెందిన అని చెప్పాలి కదా. అవును. దానికోసం మళ్ళీ నిన్న కూడా వెళ్ళాల్సింది, బట్ నిన్న కూడా ఆయన సెలవులో ఉన్నట్టున్నారు. బట్ ఇవాళ వచ్చారు. వచ్చిన తర్వాత ఫోన్ చేశారు. అది ఇలా కనెక్ట్ అయిపోయింది బేసికల్లీ. ఓకే. అంటే నేను విష్ణు కోసం వచ్చాను అన్నట్టుగా. అంటే జనరల్గా పొద్దున్న నుంచి మేము కూడా న్యూస్లో చూస్తుంది అదే. అంటే విష్ణుప్రియకి ధైర్యం చెప్పి అనుకున్నట్టుగానే శేఖర్ భాష పోలీసుల ముందుకి విష్ణుప్రియని విత్ అడ్వకేట్తో తీసుకొచ్చాడు అనేది పొద్దు నుంచి మేము కూడా చూస్తున్నాం. అది ఇంతకుముందు ఇవాళ కాదు, మొన్న చెప్పింది అది. ఓకే. సో తర్వాత తను కంప్లీట్ స్విచ్ ఆఫ్. అంటే వీళ్ళు పోలీసుల దగ్గర ఎలాంటి వివరణ ఇస్తారు, మీరు ఇలా మాట్లాడండి, ఇలాంటి ఏమైనా మీరు ట్రైన్ చేసి అంటే చెప్పారా వాళ్ళకి? ఎవరికైనా ప్రపంచంలో ట్రైన్ చేయొచ్చు, కానీ విష్ణుప్రియని మీరు ట్రైన్ చేయలేరు. అవునా? విష్ణుప్రియకి ఫిల్టర్ అనేది ఉండదు. ఉంటే ఉంది, చేస్తే చేసిన, ఇది నాకు తెలిసిన విష్ణుప్రియ. ఓకే. సో మేము బిగ్ బాస్ లో చూస్తే కరెక్టే. అంతే, అబద్ధం అనేది నాకు తెలిసి రాదు తన నోట్ల నుంచి. సో ఏమున్నా చెప్పేస్తుంది. పొడిసాను చంపేశానని కూడా చెప్పేస్తుంది. ఓకే. అది తన మనస్తత్వం. ఆవిడకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేరు. అది తన మనస్తత్వం. ఎందుకంటే ఆ రోజు అంటే డే 1 రోజు మీరు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడిన మాటలు మేము విన్నాము. వాళ్ళు నా బ్యాచ్మేట్స్, మేమంతా కలిసి ఒక షోలో పాల్గొన్నాం కాబట్టి, రియాలిటీ షోలో. సో ఆ కృతజ్ఞతా భావంతో నేను రావటం జరిగింది. అండ్ వాళ్ళకి ఇదే ఫస్ట్ కేసులు కాబట్టి పానిక్ అయిపోతూ ఉన్నారు. అదే. సో వాళ్ళు పానిక్ అవుతున్నారు. సో వాళ్ళ తరపున నేను వచ్చి ఈ రోజు నేను పోలీసులకి మాట్లాడడం జరిగింది అన్నారు కదా. సో విష్ణు ఈ రోజు ఏదో ఒప్పుకున్నట్టు ఒక ప్రమోషన్ దాదాపు ₹1,00,000 చేస్తే ఒప్పుకునే మనిషి తను ఏమీ తప్పించుకునే మనిషి కాదు. ఒకవేళ నిజంగా తన వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకి తను అవునా నీకు ఇంత జరిగిందా అంటే ఓకే అని చెప్పి ఆ డబ్బులు కూడా ఇచ్చి చూసి వచ్చే మనిషి తను. ఓకే. ఖచ్చితంగా కొంత అవేర్నెస్ లోపం వల్ల ఆవిడ ఇలాంటివి చేసి ఉండొచ్చు. ఏది బెట్టింగ్ యాప్స్ ఓకే చేస్తే చేశారని ఒప్పుకుంటుంది అమ్మాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే